పర్లాకెండికి చెందిన పాత మిత్రుల ఆత్మీయ కలయిక సెంచూరియన్ యూనివర్సిటీలో ఘనంగా జరిగింది. డాక్టర్ రహీమతుల్లా ప్రముఖ న్యాయవాది విఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పీకేడి మీట్ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథులుగా పర్లాకెండి ఎమ్మెల్యే రూపేష్ కుమార్ పానిగ్రహి, హైటెక్ గ్రూప్ చైర్మన్ తిరుపతి పానిగ్రహి, సెంచూరియన్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ డిఎన్ రావు, జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. ఆత్మీయ కలయికలో పాల్గొన్న అందరికీ జ్ఞాపికలు అందించారు. ఈ సందర్భంగా కడ్లీ న్యూస్ తో అతిథులు, నిర్వాహకులు మాట్లాడారు. కామగానరతం సత్యం శాంతిదాంతి సుఖప్రదం సర్వశాస్త్రార్థ నిష్పన్నం శ్రీ చైతన్యముపాస్మహే శ్రీ చైతన్యముపాస్మహే. ఈ వేదిక మీద ఉన్న మన పర్లాకెండి శాసనసభ్యులు ఇంజనీర్ రూపేష్ పానిగ్రహి గారికి, ఆత్మీయ సెమినార్లను, అలాగే పాత మిత్రులు ఈరోజు ఇక్కడ అందరూ కలిసికట్టుగా ఈ భవ్యమైన సమావేశంలో మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వేదికని అలంకరించిన పెద్దలు సిపిఎస్ రామచంద్ర గారు, అలాగే సెంచూరియన్ యూనివర్సిటీ డైరెక్టర్ డిఎన్ రావు గారు, మా నాన్నగారు జిల్లా పరిషత్ చైర్మన్ జి తిరుపతిరావు గారు, మనందరి తాలూకా చాలా ఆత్మీయులు డాక్టర్ రహీమతుల్లా గారు, వాళ్ళు మేడం గారికి కూడాను, అలాగే విఎస్ఎన్ రాజు గారు, పట్నాయక్ గారు, అప్పల్ రాజు గారు, రాంప్రసాద్ గారు, వీళ్ళందరికీ నేను ఈ వేదిక నుండి మీ అందరి తాలూకా బ్లెస్సింగ్ కోరుకుంటున్నాను. నేను చిన్నప్పుడు ఈ అసోసియేషన్ ఏదైతే చైతన్య అసోసియేషన్ నేను చాలా సందర్భాల్లో చూశాను. మీరందరూ మన తెలుగు సాంప్రదాయాన్ని అలాగే ఒరియా సాంప్రదాయాన్ని చాలా కలిసికట్టుగా తీసుకెళ్ళినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలిపిస్తున్నాను. ఈరోజు చాలా గౌరవకరమైన విషయం నాన్నగారు ఎలాగైతే చెప్పారో, నాకు కూడా నాన్నగారు మాట్లాడినప్పుడు అదే చెప్పారు. మన చాలా తెలిసిన వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుండి వేరే వేరే రాష్ట్రాల్లో ఈరోజు చాలా ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. వాళ్ళందరూ కలిసికట్టుగా వస్తారు, మనం తప్పకుండా వెళ్ళాలని చెప్పినందుకు ఈరోజు మీ అందరికీ ఒకే చోటున చూసినందుకు చాలా గర్వపడుతున్నాను. మీరందరూ ఒక్కొక్క మాట చెప్పినవి రాబోయే రోజుల్లో తప్పకుండా మీ అందరి తాలూకా కుటుంబ సభ్యుల తప్పకుండా ఈ మట్టి గురించి చాలా ఉన్నతమైన పేరు తీసుకొస్తానని తెలియపరుస్తూ ఈ సభను ఉద్దేశించి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవ తిరుపతి గారిని కొన్ని మాటలు మాట్లాడాల్సిన కోరుచున్నాం. దాని తర్వాత సన్మాన కార్యక్రమాన్ని కోసం నడిపించమని విఎస్ఎన్ రాజు గారిని కోరుకుంటున్నాం. ఆత్మీయ సమ్మేళన పాత మిత్రుల కలయిక ఎక్కడ ఉన్న ఈ పర్లాకెండి గురించి, చైతన్య గురించి, స్పెషల్లీ తెలుగు వారి గురించి ఆలోచించినటువంటి మన రహీమతుల్లా డాక్టర్ గారు, వేదిక ముందున్నటువంటి ఆత్మీయులు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. గజపతి జిల్లా మీ అందరికీ తెలుసు. చెప్పుకోవడానికి ఈ ఒరిస్సా రాష్ట్రంలో ఆయన ఒక్క శ్రమ వలన ఒరిస్సా రాష్ట్రం ఏర్పడింది. పర్లాకెండికి ఒక నేమ్ ఉంది, అది కృష్ణచంద్ర గజపతి గారు తర్వాతను రాను రాను గజపతి జిల్లా అదే స్థితిలో ఉంది, కానీ ఇంతవరకు అన్ని విధాల అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ఎవరైతే మన పానిగ్రహి గారు ఉన్నారో ఈ ప్రాంతం నుంచి చాలా ఉన్నత శిఖరాలు అధిరోహించారు. ఆయనకి నేను ఎప్పుడు కూడా కోరేది ఒక్కటే, మన జిల్లా నుండి ఎక్కువ ప్రజలు వలస వెళ్తున్నారు, ఇక్కడ ఏదైనా ఇండస్ట్రీ చేయాలని. రెండోది, మీరు 3 మెడికల్ కాలేజీలకు అధిపతి, నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి, ఇక్కడ మెడికల్ ఫెసిలిటీ అంతంత మాత్రంగా ఉంది అని మేము మొదటి నుంచి ఆయన్ని కోరుతున్నాం, అలాగే డిమాండ్ చేస్తున్నాం. ఆ కళ కూడా అతి త్వరలో తీరబోతుంది. ఆయన ఒక హాస్పిటల్ కూడా ఓపెన్ చేయబోతున్నారు. అది మా అందరికీ పర్లాకెండి వాసులందరికీ గర్వకారణం సార్. అలాగే ఏదైతే డిఎన్ రావు గారు ఇక్కడ ప్రస్తావించారో ఇండస్ట్రీస్ గురించి, ఇక్కడ ప్రజలు ఎదురు చూస్తున్నారు సార్. వ్యవసాయం తప్పితే ఇంకొక ఆధారం లేదు. 6 మాసాల తర్వాత మిగతా పనికి ఇక్కడ వాళ్ళందరూ వలస వెళ్తున్నారు. ఇక్కడ చదువుకున్నారు కూడా బయటకు వెళ్ళవలసి వస్తుంది. ఇక్కడ ఇండస్ట్రీస్ ఇక్కడ ఉన్న వాళ్ళకి మనం ఇక్కడే ఉపాధి కల్పిస్తే ఇలాంటి ఆత్మీయ సమ్మేళనకి కావాల్సినంత మంది ఉంటారు. ఈ జిల్లాలే ఉంటారు, ఈ జిల్లాలే పనిచేస్తారు. అది మా కోరిక సార్. తప్పనిసరిగా ఈ జిల్లాని ఎమ్మెల్యే గారికి కూడా నేను మీ అందరి తరపున ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇండస్ట్రీస్ ప్రజలకు ఉపాధి ఏ విధంగా కల్పిస్తాం, ప్రజలకు ఉపాధి కల్పించి మన వాళ్ళని మనం ఇక్కడ ఉంచామంటే మన జిల్లా ఉన్నత పదంలో ఉంటుందని ఆశ. మీ అందరికీ జన్మభూమి, నాకు కర్మభూమి. 30 ఏళ్ళు
89లో ఇక్కడ వచ్చాను నేను. అప్పుడు గ్రామ వికాస్లో పనిచేసేవాడిని. అప్పటి నుంచి తిరుపతి పండుగ గారు నాకు బాగా పరిచయం. చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా నాకు అప్పటి నుంచే పరిచయం. ఎన్జిఓ ద్వారా వచ్చి మళ్ళీ 12 ఏళ్ళు జేవియర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మళ్ళీ 2005లో యాజ్ ఫేట్ వుడ్ హ్యాబిట్ మళ్ళీ ఇక్కడికి నేను రావడం జరిగింది. జగన్నాథరాజు గారు మన పర్లకమిడి ఆయన ద్వారా మూర్తిరాజు గారు కాలేజ్ పెట్టడం అంటే కూడా 97 సార్తో మాట్లాడుతున్నారు. ఆయన జేవి పట్నాయక్ గారి దగ్గర ఉండేవారు అప్పుడు. ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మొన్ననే కలెక్టర్ గారిని కలిశాను నేను. తిరుపతి పండుగ గారు కూడా చెప్పాను. అది ఫస్ట్ టైం అంటే 2017-18లో కూడా నేను కలెక్టర్కి నేను అది సజెస్ట్ చేశాను. బట్ ఫైనల్గా గవర్నమెంట్ ఒక మూవ్ తీసుకుంటుంది. అప్పుడు భువనేశ్వర్లో వాళ్ళు గజపతిలో ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు వస్తారని అడిగారు అప్పుడు. కానీ ఇప్పుడు గవర్నమెంటే ఇక ఇన్వెస్టర్స్ మీట్ అని గజపతిలో ఇన్వెస్ట్ గజపతి అని ఈ ఏడాది పెడుతున్నారు. సో మన కలెక్టర్ గారు నన్ను ఇక్కడికి వచ్చారు. ఐ థింక్ ఇట్స్ వెరీ వెల్కమ్ మూవ్. వాళ్ళు రోడ్ షో కూడా చేశారు. ఒక వైజాగ్లో, హైదరాబాద్లో చేస్తున్నారు. తర్వాత ఇక్కడ కూడా మన క్యాంపస్ చూసి ఇక్కడే బాగుంది, ఇక్కడే పెడదామన్నారు. నేను కూడా కలిశాను కలెక్టర్ని, ఓకే అని చెప్పాను నేను. సో లాస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో ఒక 200 మంది ఇన్వెస్టర్స్ని పిలుద్దామని వాళ్ళ ఉద్దేశం ఉందా. నేను కూడా వాళ్ళకి లిస్ట్ ఇస్తున్నాను ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో. అంటే పర్లాకమిడి అంటే ఒకప్పుడు చాలా గొప్ప, మనం కృష్ణప్రజ గారు అందరూ మనం తెలుసుకున్నాము. జనరల్గా ఏమైనా ఒక 100-200 ఏళ్ల కింద గొప్ప ఉన్నవన్నీ కూడా ఇప్పుడు నలంద కావచ్చు, బీహార్ కావచ్చు, ఒకప్పుడు గొప్ప ఇప్పుడు పడిపోయినట్టుగా మనందరినీ కూడా ఈ రెస్పాన్సిబిలిటీ ఉంది. మళ్ళీ మనం ఆ పూర్వ వైభవాన్ని తీసుకురావాలంటే డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్స్ అవసరం ఉంది. 5 సెక్టర్లు వాళ్ళు చూస్ చేసుకున్నారు. టూరిజం ఒకటి, హెల్త్ ఒకటి, తర్వాత మన అపారెల్ గార్మెంట్ సెక్టర్ ఒకటి, ఇలా క్యాషు, ఫార్మసీ ఆల్సో, ఫార్మా కూడా క్లస్టర్ కూడా ఒప్పుకున్నారు. 5-6 పెట్టారు వాళ్ళు. 400 ఎకరాలు ఏదో ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ ఉందట గారబందలో, ఒక ల్యాండ్ బ్యాంకు. మోహనాలో 500 ఎకరాలు ఉంది ల్యాండ్ బ్యాంకు క్రియేట్ చేస్తున్నారు. సో మీరందరూ కూడా నాకు చెప్పేంటంటే, అది మేము గవర్నమెంట్ విల్ గివ్ ఇట్ టు మీ, ఐ ఆల్సో పాస్ ఇట్ ఆన్ టు యూ. మీకు ఎవరైనా ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే, చిన్న పెద్దది కాదు, సంథింగ్ దట్ దే కెన్ చేంజ్ దిస్ ఎన్వైరన్మెంట్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని ఆ రోజు పిలవండి. నేను బహుశా సెంచురీ విల్ వర్క్ విత్ గవర్నమెంట్ ఒక ఇన్వెస్ట్మెంట్ డెస్క్ లాగా పెడుతున్నారు. ఇక్కడ ఇపికాల్ నుంచి, ఇడ్కో నుంచి కూడా ఒక మనిషి ఆల్రెడీ పెట్టారు ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ అని. వాళ్ళతో మేము పనిచేస్తాము. సో డెఫినెట్గా మాకు కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంది. ఈ ఏరియాని మొత్తం కనుక ట్రాన్స్ఫార్మ్ చేస్తేనే పర్లకమిడి సెంచురీని కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో మీరు ఉన్న టైం కూడా కొంచెం చూడండి. మా ఇక్కడ చాలా యూనిట్స్ ఉన్నాయి, 30-35 యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఫస్ట్ టైం పర్లకమిడిలో ఈసారి వాటర్ మెలను, మస్క్ మెలను, డిఫరెంట్ క్రాప్స్, సెకండ్ క్రాప్స్ మా ఎల్ఎల్పీలు మన ఫ్యాకల్టీ కూడా గ్రో చేస్తున్నారు. అవన్నీ రాసూర్ ల్యాండ్లో 100 ఎకరాలు లీజ్ తీసుకొని చేస్తున్నాము. సో లాట్ ఆఫ్ గుడ్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ క్యాంపస్. సో యూఆర్ వెల్కమ్ అండ్ బీ అవర్ గెస్ట్. కాబట్టి ప్లీజ్ మీరు టైం తీసుకొని మన విలేజ్లో కూడా వస్తుండండి. డెఫినెట్గా మీరు యూనో, అండ్ వీఆర్ ఆల్వేస్ దేర్ టు వెల్కమ్ యూ. థ్యాంక్ యూ. ఉంటాను. ఎన్నో దశాబ్దాలుగా ఈ పర్లాకమిడికి మీకున్న అనుబంధాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి భారతదేశంలో విభిన్న స్థానాల్లో ఉన్నత పదవుల్లో ఉన్న మీరందరూ వచ్చి ఈ ఆత్మ సమ్మేళనంలో కలిసినందుకు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. నేను నా గురించి 2 ముక్కలు చెప్తాను. రామచంద్రరావు గారు చెప్పారు, ఈ మట్టి ఎంత ఉన్నతమైంది, దాన్ని ప్రేమించే అవకాశం, ఇక్కడ ఉండే అవకాశం అతనికి ఎలాగ దొరికిందనేదో నా గురించి నేను చెప్తాను. కర్మభూమిని డిఎన్ రావు గారు, నాకు తెలిసిన డిఎన్ రావు గారు, ఈ రోజు డిఎన్ రావు గారు ఎంతో ఉన్నత స్థాయిలో ఉండి కూడా అదే డిఎన్ రావు గారితో నేను మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. అలాగే నా గురించి చెప్పుకోవాలనుకుంటే, ఈ మట్టి నన్ను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళింది అని చెప్పడానికి నేను ఒక ఉదాహరణ. అదేమిటంటే, నేను 7వ క్లాస్ చదువుకోవడానికి డబ్బులు లేకపోతే చదువును ఆపేసే, అది కూడా శ్రీకాకుళం రోడ్డు ఆందల వలసలో నేను ప్రైమరీ స్కూల్లో చదువుకున్నాను. అప్పర్ ప్రైమరీ స్కూల్లో డబ్బులు లేకపోతే చదువుకోలేకపోయాను. నా తల్లిదండ్రులు నన్ను ఆదేశించారు, నువ్వు మాతో చదువుకోవడానికి నీకు అవకాశాలు లేవు గనక జీవిత సంగ్రామంలో మాతో నువ్వు చేరాలని. 1969లో 1971లో మళ్ళీ మా స్వగ్రామమైన పర్లాకమిడి మేము వచ్చేసాం. మా నాన్నగారు వ్యాపారం చేస్తుండేవారు ఆంధ్రప్రదేశ్లో. 1970లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చిన్న హోటల్, మీ అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మంది మా హోటల్లో భోజనం చేస్తుండేవారు. మళ్ళీ మీ జ్ఞాపకం ఉంటానని నేను వచ్చాను, మిమ్మల్ని చూడాలనే నేను వచ్చాను. మరో విషయం చెప్పగలంటే, ఆ హోటల్లో 7 టేబుల్ హోటల్లో, ఆ హోటల్లో నేను క్లీనర్ని, కుక్కర్ని, సప్లయర్ని, ఓనర్ని. వయస్సు 19 సంవత్సరాలు. అయితే ఇక్కడ ఏంటంటే, ఆ హోటల్లో 10 గంటలకు బంద్ చేసేటప్పుడు, ఆ జంక్షన్, మార్కెట్ జంక్షన్కి వెళ్ళేటప్పుడు అక్కడికి విఎస్ఎన్ రాజు గారు, అతని తాలూకు ఒక బృందం అక్కడ హీరోల్లో నిలబెడుతుండేవారు.
నేను ఎప్పుడైతే అక్కడికి వెళ్ళేవాడినో 10 గంటలకి 11 గంట 10:30కి హోటల్ బంద్ చేసి నన్ను చిన్న బాయ్ లాగా చూస్తుండేవారు, ఎందుకంటే అక్కడ హీరోలు వాళ్ళు. అయితే నన్ను అడుగుతుండేవారు ప్రశ్నలు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి, నీ పేరేంటని. నేను 1-2 రోజులు చెప్పిన తర్వాత నేను పరిచయం అయిపోయాను వాళ్ళకి. నేను ఇక్కడ అడగడం మొదలుపెట్టాను, వాళ్ళు చెప్పడం మొదలెట్టారు. కొన్ని రోజుల తర్వాత అక్కడ ప్రస్థానం తయారైంది. ఆ 7 టేబుల్ హోటల్లో కూర్చోవాలని కలలకనే నేను, ఉమ్మా గారు కూడా దాంట్లో భాగస్వాములు, పట్నాయ్ గారు, అవునా కదా. అయితే నేను అవే చూడాలని వచ్చాను ఇక్కడికి. ఐఎమ్ వెరీ ప్రౌడ్. నేను చాలా మిమ్మల్ని చూస్తే ఎంత ఆనందంగా ఉంది. అయితే ఆ 7 టేబుల్ హోటల్లో నేను ఉండే వ్యక్తిని 1971లో ఈరోజు 2026 భారతదేశంలో 3 మెడికల్ కాలేజీలు మనవి. భారతదేశంలో 7 మెడికల్ కాలేజ్, 3 మెడికల్ ఉండేవాళ్ళు 6-7 ఉన్నారు. దాంట్లో పర్లాకిమిండ్లో జన్మించిన నేను మీ వాడిని. ఆ 3 మెడికల్ కాలేజ్ 7లో నేనున్నాను. 49 కాలేజీలు, 6 నర్సింగ్ కాలేజీలు, 1 డెంటల్ కాలేజ్, ఫిజియోథెరపీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, ఇలాగా డిఫరెంట్ కాలేజీలతో 56 సంవత్సరాల తర్వాత ఇక్కడ నిలబడి నేను మిమ్మల్ని చూడాలని వచ్చాను. అదే జ్ఞాపకం మీతో చేసుకోవాలని వచ్చాను. ఆ గర్వంతో వచ్చాను. మిమ్మల్ని చూసి నేను గర్వపడుతున్నాను. జై హింద్, నమస్కారం. వేదికపై ఉన్నటువంటి గెస్ట్ అందరికీ నమస్కారం. నా పేరు సిబిఎస్ రామచంద్రరావు. నేను పర్లాకింలో పుట్టాను, పెరిగాను, చదువుకున్నాను. ఉద్యోగం కూడా ఒరిస్సాలోనే చేశాను. 1947లో గవర్నమెంట్ ఎస్కేసిజి కాలేజీకి తీసుకుందనమాట. తీసుకున్న తర్వాత బయాలజీ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేశారు. అప్పటికి ఇక్కడ సైన్స్ లేదు. నా పేరు రామచంద్రరావు. నేను పర్లాకిమిడి కాలేజ్ నుంచి బిఏ చేశాను. ఒరిస్సాలో డిప్యూటీ కలెక్టర్ పోస్టు 1963లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఆల్ ఒడిస్సాలో 6th పొజిషన్ పొందింది. నాకు వచ్చింది. తర్వాత సీఎం గారి దగ్గర పనిచేసాం, ఒరిస్సా సీఎం గారి దగ్గర. అక్కడ 9 ఏళ్ళు పనిచేశానండి. తర్వాత ఐఏఎస్ అయ్యి కలెక్టర్ అయ్యాను. ఐ రిక్వెస్ట్ టు గివ్ ఎ స్టాండింగ్ ఓవేషన్. ఒక్కసారి అందరు క్లాప్ చేస్తే మా సన్మాన గ్రహీతలు కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు. ప్లీజ్ నౌ తస్మై బ్రహ్మణ్యం విజాంగదో ఓం శుభమస్తు. ఓం దేవస్య గృహే గృహే దేవస్య దేవస్య గృహే గృహే. అలియన్ వినయ్ కుమార్ గారు గత 20 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రాంతాల్లో అనేక ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కాలేజీల్లో తెలుగు ఉపాధ్యాయునిగా సేవలు అందించారు. ప్రస్తుతం సెంచూరియన్ పబ్లిక్ స్కూల్లో తెలుగు ఉపాధ్యాయునిగా తన ఉద్యోగ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. శ్రీ వినయ్ కుమార్ గారికి మన మిత్రబృందం తరపున వినయాంజలి. ప్రజలకే గాక పరిసర ప్రాంతవాసులు కూడా పరిచయం అక్కర్లేని వ్యక్తి డాక్టర్ రహమతుల్లా. అభిరుచి కలిగించిన ప్రతి రంగంలోనూ ప్రవేశించి ప్రావీణ్యాన్ని అభివ్యక్తీకరించిన సకల కళావల్లభుడు డాక్టర్ రహమతుల్లా. ఆయన ప్రవేశించిన రంగం లేదు, పరిచయం లేని విద్య లేదు. వికాసం సభ్యునిగా తెలుగు భాషలో వికసించిన, గాత్ర సంగీతంలో ప్రభవించిన, పరంపరలో పడిన పునాదిరాళ్లే. 6-7 భాషల్లో అననుగుణంగా సంభాషించగలిసిన మేధావి. ఏలపాట, వయలిన్, గిటారు లాంటి వాద్య పరికరాలు అలవోకగా అతని చేతిలో ఒదిగిపోతూ సుస్వరాలు పలికిస్తాయి, మనసులో మురిపిస్తాయి. కథానికలు రాసిన, లలిత గీతాలు పాడిన, నాటకాల్లో నటించిన, సంగీత సాహిత్య సభలను సమర్థవంతంగా నడిపించిన, ఎందులోనూ తగ్గేదేలే. నాటక రంగంలో తన గురువుగా యోగినారాయణ మాస్టర్ని, సాహిత్య రంగంలో బ్రహ్మశ్రీ సామేధ రామ్మూర్తి శర్మ గారిని, సంగీత రంగంలో శ్రీమతి ఉమాదేవి పట్నాయక్ గారిని గురుస్థానం నుంచి గౌరవించడం ఆయన సౌహృదయానికి, సంస్కారానికి ప్రత్యేక చోట్లు. హైదరాబాద్లో 8 సంవత్సరాలుగా
అపోలో హాస్పిటల్లోను సికింద్రాబాద్లో నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ లో తన విశిష్టమైన సేవలను అందించారు. అన్నింటికంటే ముఖ్యమై గానజనుడు గాన గంధర్వుడు శ్రీ ఘంటసాల మాస్టారిపై సుమారుగా 220 అవధానాలు చేసి పేరు ప్రతిష్ఠ గడిపించారు. హైదరాబాద్ లో ఉన్న 8 సంవత్సరాల్లో శ్రీ అక్కినేని నాగేశ్వరరావు, ఘంటసాల రత్నకుమార్, సినారే, రావికొండలరావు, వారి శ్రీమతి రాధాకుమారి, గుండు హనుమంతరావు తదితరులు ఎందరో లబ్ధ ప్రతిష్ఠుల సమక్షంలో కాకుండా ఘంటసాల మాస్టర్ కుటుంబ సభ్యుల సమక్షంలో ఘంటసాలపై అవధానం చేసి విశేష మన్నలు అందుకోవడమే కాకుండా ఘంటసాల అవధాన స్రష్ట లాంటి బిరుదులు అందుకున్న తనకు మధురానుభూతి కలిగించింది మాత్రం శ్రీ రావికొండలరావు గారు ప్రత్యేక బిరుదు మాత్రమే. ఘంటసాల గారి గురించి ఘంటాపదంగా చెప్పగలిగే సత్తా మీ ఒక్కరికే ఉంది కనుక మిమ్మల్ని ఇక నుంచి ఘంటావధాని అని సంబోధిస్తున్నానని ఆయన రావికొండలరావు గారు ఇచ్చిన బిరుదు చిరస్థాయిగా నిలిచిపోతుంది. నడిపిస్తుంది దైవం, నడుస్తుంది జీవితం అన్న వాక్యాన్ని దేవుని స్ఫూర్తిగా నమ్ముతానని, తన వృత్తి ప్రవృత్తులలో తగ్గించాలని కోరుకుంటానని కాంక్షించే డాక్టర్ రహమతుల్లా గారి అభీష్ట నెరవేరాలని కోరుకుంటూ ఆయనకు సాదర స్వాగతాంజలి. శ్రీమతి ఖుర్షీద్ బేగం గారు ఉన్నత విద్యావంతురాలైన భేషణలు లేకుండా డాంబికాలు పోకుండా అందరినీ శివుడితో పలకరిస్తూ అందరికీ తనలో నాలుకల మెరిగే సౌజన్యశీలి శ్రీమతి ఖుర్షీద్ బేగం ప్రతి పురుషుడు వెనుక విజయానికి వెనుదలుగా ఒక స్త్రీ ఉంటుందనడానికి ప్రత్యక్ష రూపం, ప్రత్యక్ష సాక్ష్యం శ్రీమతి ఖుర్షీద్ బేగం గారు. గృహిణీ గృహమచ్చతే అన్న ఆయోనికి అర్థంగా నిలబడి అర్థం చెప్పే అర్థాన్ని శ్రీమతి ఖుర్షీద్ బేగం గారు. మధురేగా మగవానికి మధుర భావన అన్నట్లుగా డాక్టర్ రహమతుల్లా గారి అన్యోన్య దాంపత్య రాగం, ఒడిదుడు జీవిత సౌధానికి బీగం శ్రీమతి ఖుర్షీద్ బేగం. వారికి మిత్రమండలి తరఫున స్వాగతాంజలి. గజపతి జిల్లా కన్స్యూమర్ కోర్టు ప్రెసిడెంట్ గా కూడా ఆవిడ విశిష్టమైన సేవలను అందించారు. ఆవిడకి సుస్వాగతం. డాక్టర్ గారు డాక్టర్ రహమతుల్లా శ్రీమతి ఖుర్షీద్ బేగం గారు ఏకైక ముద్దుల పట్టి తల్లిదండ్రులకు ఆనందాల ఖజానా డాక్టర్ షబానా, తండ్రికి తగ్గ తనయ, వృత్తిలోనే కాదు ప్రవృత్తిలో కూడా ఆయన ప్రతిబింబమే. రేడియాలజిస్ట్ గానే కాదు తన హృదయమైన గానంతో కూడా హృదయాలను కదిలిస్తుంది. చిన్న వయసులోనే ప్రతిభకు పేటి ఈ చిన్నారి బేటి ప్రస్తుతం హైదరాబాద్ లో తన వైద్య సేవలను అందిస్తూ ఉన్నారు. ఆమెకి మిత్రమండలి సాదర స్వాగతం పలుకుతూ ఉంది. పెద్దలు డాక్టర్ రహమతుల్లా గారు, నేను చిన్నప్పుడు ట్యూషన్ చదివినప్పుడు ఆ వీధి నుండి వెళ్తున్నప్పుడు కొన్ని వందల పేషెంట్స్ని చూసేవారు. అందుకే నా మెమరీస్లో ఇప్పుడు అలా ఉండిపోయింది. అలాగే వాళ్ళ అమ్మాయి మాతో స్కూల్ చదివేవారు. నేను ఈ సందర్భంగా నేను ప్రత్యక్షంగా వచ్చి వ్యక్తిగతంగా ఇవ్వాలని నేను కోరుకున్నాను. ఈరోజు అందరి మధ్యన వాళ్ళని సన్మానించు, దాని గురించి నాకు చాలా గర్వంగా ఉంది. అలాగే దేవుడు అతనికి దీర్ఘాయువు ఇవ్వాలి. అతను ఎక్కడున్నా ఎప్పుడున్నా పర్లాకింటికి వచ్చి ఆ కళా సంస్కృతిని ఇంకా మనలో చాలా మంది తీసుకెళ్తున్నారు. రాబోయే యువకులు కూడా అతను చాలా పెద్ద ఇన్స్పిరేషన్. నేను ఆ భగవంతుడి దగ్గర అతను ఫ్యామిలీకి బ్లెస్సింగ్స్ కోరుతూ నా ప్రసంగం ముగిస్తున్నాను. ఆవిడ కేవలం కలిగి వయసు సంఘంతో మహిళా అధ్యక్షురాలు కాకుండా చైతన్య సంస్థ మహిళా అధ్యక్షురాలుగా కూడా, అంతేకాకుండా ఎన్నో కిట్టి పార్టీలకు కూడా లీడర్గా ఆవిడ చేస్తున్నారు. కాబట్టి ఆవిడకి పరిచయం అక్కర్లేదని నా అభిప్రాయం. ఆయన నేను కలిసి కౌన్సిలర్గా 1984 ఆ రోజుల్లో ఇండిపెండెంట్గా వేసి కౌన్సిలింగ్ కూడా ఆయన నా చేత నన్ను ముందుకు కలిసి ఆయన అనుకుని నడిపించాడు. అంతటి మేధావి, రాజకీయంగా ఆరితేరినటువంటి వ్యక్తి రాజు గారు. అలాగే జేసీసు, చైతన్య, ఇలాగ ఎన్ని చెప్పుకున్నా ఎన్నో. ముఖ్యంగా మేమిద్దరం కలిసి పనిచేసిన ముఖ్యమైన కార్యక్రమాలు అరనాయుడు గారిని, మూర్తిరాజు గారిని కాలేజీలో సత్కరించడం చాలా పెద్ద కార్యక్రమం. అలాగే పి సుశీలం గారు రావడం, సుబ్రహ్మణ్యరాజు గారు, జయశ్వరరావు గారు అందరూ కలిసి చాలా పనులు చేశారు ఆ రోజుల్లో. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చినప్పుడు విగ్రహ స్థాపనలో ఆయన పాత్ర చాలా గణనీయమైనది. అలాగే కీర్తి శేషులు రామగోపాల్ గారు, జయశ్వరరాజు గారు నాకు వెన్నుతట్టి ఆ విగ్రహాన్ని స్థాపించడంలో చాలా సహకరించారు. జయశ్వరరావు గారు మరొకను పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా కూడా ఆయన సుమారు 4 ఏళ్ళు పైబడి ఇక్కడ పర్లాకిలో
అందరికి నమస్కారం. ఈరోజు మన పర్లాకింలో ఈ ఆత్మీయ సెమినార్లో వచ్చేసిన ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చారు. ఎవరైతే ఈ పర్లాకిండి మట్టిని చాలా ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లిన వాళ్ళు ఈ రోజు ఎక్కడో చేరిపోయారు. కానీ అప్పుడు కూడాను మన మట్టికి మర్చిపోక ఈ రోజు మేమందరం ఏదైతే చైతన్య అసోసియేషన్ ముందులో చేశారో వాళ్ళందరూ వాళ్ళ తాలూకా వెల్ విషర్స్ ని, వాళ్ళ అసోసియేషన్ మెంబర్స్ ని, అలాగే ఈ పర్లాకిండి కాన్స్టిట్యూన్స్ లో పెద్దలందరూ ఎవరెవరైతే పేర్లు తీసుకొచ్చారో వాళ్ళకి ఈ రోజు సన్మానించడానికి ఏదో ఒక పెద్ద సందర్భం ఈ రోజు ఏర్పడింది ఇక్కడ. అలాగే ఇక్కడ రాబోయే రోజుల్లో యువకులు కూడాను ఒక స్ఫూర్తిని ఇచ్చారు. వాళ్ళు కూడాను మన కళా సంస్కృతిని నిలబెడుతూ అలాగే ఎన్నో ఉన్నతమైన జాగ్రత్త తీసుకెళ్లాలని మన పర్లాకిండి అలాగే గజపతి డిస్ట్రిక్ట్ ని అని ఈ రోజు అందరం మేము సంకల్పం తీసుకున్నాం. ఇది ఒక మనలో ఒక ఫ్రెండ్షిప్ గా ఒక మన గెట్ టుగెదర్ చేసాం. అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడో ఉన్నా ఈ రోజు ఒకే చిన్న పిలుపుతోనే అందరూ వచ్చి ఈ రోజు ఇక్కడ వచ్చేసినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. మేమందరూ వచ్చి అందరికి ఎంకరేజ్ చేసాం, వాళ్ళ తాలూకు బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాం. రాబోయే రోజుల్లో కూడాను ఏదైతే మన తెలుగు సాంప్రదాయం అలాగే ఒరియా సాంప్రదాయం మనం కలిసికట్టుగా ఉండేవాళ్ళం, అలాగే రాబోయే రోజుల్లో ఉండడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ. ఈ రోజు ఆత్మీయ సమ్మేళనం పాత మిత్రుల కలయిక. ఇది ఉన్నతమైన ఒక ఉత్సాహభరితమైన ఒక ఆలోచన. దీన్ని ఈ రోజు మిత్రులందరూ కలిసి చేయడం నిజంగా పర్లాకిండిలో మా అందరికీ గర్వకారణం. ప్రత్యేకించి నాకు ఎవరైతే 60-70 సంవత్సరాల క్రింద ఇక్కడ స్టూడెంట్లుగా ఈ అనుభూతిని పొంది ఇక్కడ ఉండేవారో, జన్మభూమి వేరేదైనా ఇక్కడ చదువుకుని వాళ్ళు ఇక్కడ ఈ కాలేజీలో ఉన్న అవకాశాలు వాళ్ళని చాలా ఉన్నత స్థానం తీసుకెళ్లే వ్యవస్థని ఈ రోజు అందరం కలిసాం. నేను కూడా ఒక చిన్న హోటల్ ని ఈ స్టూడెంట్లుగా ఇక్కడ వచ్చిన పాత మిత్రులందరూ స్టూడెంట్లుగా ఆ హోటల్లో భోజనం చేస్తుండేవారు. వాళ్ళని చూసినప్పుడు వాళ్ళని చూడటానికి నేను కూడా వచ్చాను. ఈరోజు 55 సంవత్సరాల్లో నేను ఆ చిన్న హోటల్ నుంచి 3 మెడికల్ కాలేజీలు అయిపోయి 48 కాలేజీలు ఏవైతేనేమి ఇది అయి వాళ్ళతో ఈ రోజు పాలు పంచుకొని వాళ్ళతో నేను గడిపినందుకు నేను వాళ్ళను చూశాను, వాళ్ళు నన్ను చూశారు. ఈ రోజు ఈ ఆత్మీయ సమ్మేళనంతో పాత మిత్రుల కలయికతో నాకున్న వాళ్ళ సాన్నిధ్యాన్ని కూడా ఈ రోజు చూసినందుకు నేను గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ. ఆత్మీయ సమ్మేళన జరుపుకున్నటువంటి పెద్దలకు సహకరించినటువంటి వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమిటంటే మన పర్లాకిండి ఈ మట్టిలో జన్మించినటువంటి వాళ్ళు భారతదేశంలో అన్ని స్థానంలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఈరోజు ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేసినందుకు అందరికి కూడా నా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మార్చి 29, 2026 ఆదివారం ఇక్కడ పర్లాకిండి దగ్గర ఉన్నటువంటి సెంచురియన్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ పర్లాకిండి వాసుల ఆత్మీయ కలయిక 5 ఏళ్ల క్రితం ఇదే ప్రాంగణంలో చేశాము. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఈ ఆత్మీయ కలయిక ఏర్పాటైంది. దీనికి మేము ఎంతో ఆనందిస్తున్నాం. అనేక మందిని పాత మిత్రులను కలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం తిరుపతి పాణిగ్రాహి గారు అయితేనేమి, వాళ్ళ అబ్బాయి రూపేష్ పాణిగ్రాహి గారు వాళ్ళ సహకారం పరిపూర్ణంగా అందించి ఈ కార్యక్రమాన్ని సజావుగా ముందుకు తీసుకువెళ్లారు. అలాగే ఈ అధినేత అయినటువంటి సెంచురియన్ యూనివర్సిటీ అధినేత డిఎన్ రావు గారు వారు కూడా పరిపూర్ణ సహకారం అందించారు, ముందుకు తీసుకువెళ్లారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వచ్చిన వాళ్ళంతా సంతృప్తి పడ్డారు, చాలా బాగా జరిగిందని. అనేక సంవత్సరాలుగా పాత మిత్రులను కలుసుకున్న ఆనందం అందరిలో కనబడింది. ఇదిగాక మా మిత్రుడు రాజేంద్ర ప్రసాద్, కొండతీరి రాజేంద్ర ప్రసాద్, బిస్కిడి వాస్తవ్యులు, ఆయన ఒక ప్రకటన చేశారు. త్వరలో పర్లాకిండి వాళ్ళంతా విశాఖపట్నంలో స్థిరపడిన పర్లాకిండి వాళ్ళతో విశాఖపట్నంలో ఒక ఆత్మీయ కలయిక పెడదామని అన్నారు. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇది ఒక మరపురాని ఘట్టంగా వారి ఆధ్వర్యంలో రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో అది మరపురాని ఘట్టంగా నిలుస్తుందని నేను భావిస్తూ ఒక ఆశావాదంతో ముందుకు వెళ్తున్నాను. పర్లాకిండిలో పాత మిత్రులందరూ కలాలని కోరిక. ఇది కొద్ది సంవత్సరాల క్రితం హైదరాబాద్లో నేను మన డాక్టర్ రహమతుల్లా గారు, బల్లమూడి శంకర ప్రసాద్ గారు ముగ్గురు అనుకున్నాం. ఆ రీతిలో నా అనారోగ్యం వల్ల హైదరాబాద్లో లాస్ట్ మినిట్లో అటెండ్ అయ్యాను. సబ్సిక్వెంట్గా వైజాగ్లో చేశారు. ఆ తర్వాత వైజాగ్లో 2 సార్లు అయింది. పర్లాకిండిలో గతసారి దించేశాను. ఆర్గనైజ్ చేసిన తర్వాత చాలామంది చాలా రకాలుగా ఒకసారి మనం అందరం కలిస్తే బాగుంటుందని నా ప్రయాణాల్లో కలిసి మా కోరారు. ముఖ్యంగా డాక్టర్లు ఎక్కువగా కోరుతుండేవారు. అయితే అది ఎక్కడ చేస్తాం బాగుంటుందంటే మొత్తం పర్లాకిండి మా నేల చూడడానికే మా కోరిక, కానీ ఏదో మేము పట్టణాల్లో తిరగక కాదు,
కాబట్టి మీరు పర్లాకిలో ఏర్పాటు చేయండి అంటే ఆ రకంగా చేస్తే మామూలుగా మీ సమ్మేళనం చేస్తే అయిపోయింది. కానీ ఒక పెద్దల్ని తీసుకొచ్చి సన్మానిస్తే వాళ్ళకి ఎందుకు సన్మానించారని ఒక అర్థం తెలుసుకుంటే యువతకు ఒక ఉద్దేశం సందేశం వస్తుందని దృష్టిలో పెట్టాం. కోవెల ఎరుగని దేవుడు కలడని అనుకొంటినా నేను ఏనాడు కనుగొంటి నాడు. పలికే జాబిలి ఇలపై కలదని, పలికే జాబిలి ఇలపై కలదని అనుకొంటినా నేను ఏనాడు కనుగొంటి ఈనాడు. ఈ గజపతి గజపతి అని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ మనకు గజపతిలోకి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి వాళ్ళు చేస్తున్నారు. ఏప్రిల్ లాస్ట్ వీక్లో మన క్యాంపస్లోనే పెడతారు ఈ ఈవెంట్. ఇందులో రోడ్ షో కూడా చేస్తున్నారు హైదరాబాద్ నుంచి, ఇక్కడి నుంచి కూడా ఎంటర్ప్రెన్యూర్స్ రావడానికి. 5 సెక్టర్లు వాళ్ళు డిసైడ్ చేశారు. ఫార్మసీ ఒకటి సెక్టరు, తర్వాత మన అగ్రికల్చర్ ప్రాసెసింగ్ సెక్టర్ ఒకటి, తర్వాత టూరిజం ఒకటి, హెల్త్ సెక్టర్ ఒకటి, అలాగే మనము ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ గార్మెంట్స్ వాటికి అనేసి 5-6 సెక్టర్లో దీన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి మహీంద్రా ఇక్కడ ఉంది, గండాహాతి కూడా ఉంది, కాబట్టి ఇవన్నీ కూడా కనెక్ట్ చేసుకొని చేయడానికి. సో మేము కూడా వాళ్ళతో కొలాబరేట్ అయ్యి దీన్ని ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఆంధ్ర నుంచి కూడా, ఒరిస్సా నుంచి కూడా ఆంధ్రప్రనర్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళని తీసుకురావడానికి ఇక్కడ ల్యాండ్ బ్యాంక్స్ కూడా గవర్నమెంట్ క్రియేట్ చేస్తున్నది వాళ్ళ కోసం. ఇడుకో నుంచి సపరేట్గా ఒక ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేశారు. వాళ్ళతో కూడా సెంచురియన్ పనిచేస్తుంది. బహుశా ఏప్రిల్ లాస్ట్ వీక్లో ఇది ఇన్వెస్ట్ గజపతి అనేది రావడం చాలా మంచిది. ఎందుకంటే గజపతి అనేది ఇప్పుడు మూలపేట పోర్ట్ కూడా వస్తున్నది, ఎయిర్పోర్ట్ కూడా భోగాపురం వస్తుంది, కాబట్టి చాలా ఈ ఏరియా అంతా చేంజ్ అయ్యే అవకాశం చాలా ఉంది. దీన్ని అడ్వాంటేజ్గా మనం అందరం తీసుకుంటే బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత మందికి ఈ వీడియో షేర్ చేయాలని మనవి.